యుక్రెయిన్ యుద్ధం 4 ఏళ్లకు చేరుకుంటుంది. యూరోప్, అమెరికా, యుక్రెయిన్, రష్యా ఇలా అన్ని దేశాలు ఇప్పుడు శాంతిని కోరుకుంటున్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం మూడో ప్రపంచ యుద్ధం తప్పదని వార్నింగ్ ఇచ్చాడు. నిజానికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోపే యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ డప్పు కొట్టాడు. యుద్ధంలో వేల మంది మరణిస్తున్నారని, దీన్ని ఆపాల్సిందేనంటున్నాడు. కానీ ఇప్పుడు అదే ట్రంప్ యుక్రెయిన్ వార్తో మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటున్నాడు. రష్యాతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని నాటో కూడా పిలుపునిచ్చింది. అసలు యుక్రెయిన్ యుద్ధంలో ఏం జరుగుతుంది? యుద్ధం ఆపేందుకు ఆయా దేశాలు వేస్తున్న ప్రణాళికలేంటి? నిజంగానే యుక్రెయిన్ యుద్ధం మెల్లిగా ప్రపంచ యుద్ధంగా మారుతుందా? యుక్రెయిన్ సంక్షోభంపై డీటెయిల్ రిపోర్ట్ని చూసేయండి. ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం అవుతోందా? నాటోతో యుద్ధానికి రష్యా ప్లాన్ గీసేసిందా? మూడో ప్రపంచ యుద్ధంపై ట్రంప్ ప్లాన్ ఏంటి? ఉక్రెయిన్ యుద్ధం తీరును ఒకవేళ మీరు ఫాలో అవుతున్నట్లయితే మీకు ఒక విషయం స్పష్టంగా తెలిసే ఉంటుంది. అదేంటంటే ప్రతి ఒక్కరూ శాంతి గురించి మాట్లాడుతున్నారు, యుద్ధం ఆపేయాలని నినదిస్తారు. కానీ యుద్ధం మాత్రం మరింత ముదురుతోంది, ఊహించని స్థాయికి చేరుకుంటోంది. యుద్ధాన్ని ఆపేందుకు తమ వద్ద ప్లాన్ ఉందని అమెరికా చెబుతోంది. యుద్ధం ఆపాలా వద్దా అన్నది ఉక్రెయిన్ ప్రజలే నిర్ణయిస్తారని జెలెన్స్కీ వాదిస్తున్నాడు. మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. యూరోప్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని నాటో పిలుపునిస్తోంది. అసలు ఉక్రెయిన్ యుద్ధంలో ఏం జరుగుతోంది? ప్రస్తుతం జరుగుతోన్న యుద్ధం ఆగిపోతుందా లేదా కొత్త యుద్ధానికి తెరలేపుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే ప్రస్తుతం అమెరికా వద్ద ఓ ప్రతిపాదన ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే ఉక్రెయిన్కు చెందిన తూర్పు ప్రాంతం డాన్ బాస్ను స్వేచ్ఛా వాణిజ్య జోన్గా మార్చడమే. ఫ్రీ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే దీన్ని బఫర్ జోన్గా చెప్పొచ్చు. ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్లోని డాన్ బాస్లో 80% రష్యా నియంత్రణలోకి వెళ్ళిపోయింది. సో డాన్ బాస్ నుంచి ఉక్రెయిన్ పూర్తిగా తప్పుకోవాలని అమెరికా ప్రతిపాదిస్తోంది. మరో రకంగా చెప్పాలంటే డాన్ బాస్ను కీవ్ వదులుకోవాలని సూచిస్తోంది. సో అటు ఉక్రెయిన్కు ఇటు రష్యాకు చెందకుండా ఫ్రీ ఎకనామిక్ జోన్గా మార్చాలని అగ్రదేశం యోచిస్తోంది. కానీ ఇక్కడే ఓ సందేహం వ్యక్తమవుతోంది. ఫ్రీ ఎకనామిక్ జోన్గా మార్చిన డాన్ బాస్ను ఎవరు కంట్రోల్ చేస్తారు? ఈ విషయమే అమెరికా తన ప్రతిపాదనలో ప్రస్తావించనే లేదు. ఈ ప్రతిపాదనలన్నీ అమెరికా శాంతి ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. అయితే ఈ ప్లాన్ రష్యాకు అనుకూలంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి డాన్ బాస్ ప్రాంతంపై రష్యా కన్నేసింది. ఈ ప్రాంతంలో రష్యన్లు తీవ్రంగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని దాదాపు పూర్తిగా తమ నియంత్రణలోకి రష్యన్లు తెచ్చుకున్నారు కూడా. ఇప్పుడు డాన్ బాస్ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ సర్వశక్తులు ఒడ్డుతోంది. కానీ డాన్ బాస్ను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఆపేయమని అమెరికా ప్రతిపాదిస్తోంది. అంటే ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలన్నమాట. డాన్ బాస్ను అంతు చిక్కని మధ్యేయ మార్గం ప్రాంతంగా ప్రతిపాదిస్తోంది. అంటే తూర్పు ఉక్రెయిన్ ప్రాంతం పూర్తిగా రష్యాకు చెందదు, అలాని ఉక్రెయిన్కు కూడా చెందదన్నమాట. ప్రస్తుతం యుద్ధం ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రతిపాదన ఇది. అయితే ట్రంప్ ప్రతిపాదనలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎలా స్పందించాడు? వాస్తవానికి ఏ దేశ నాయకుడైనా భూభాగాన్ని వదులుకునేందుకు ఏమాత్రం ఇష్టపడ్డు. సో జెలెన్స్కీ కూడా ట్రంప్ ప్రతిపాదనలను అంగీకరించలేదు. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలు తిరస్కరించలేదు. ఒక రకంగా చెప్పాలంటే మూడో ప్రత్యామ్నాయాన్ని జెలెన్స్కీ సూచిస్తున్నాడు. భూభాగం అప్పగింతపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని జెలెన్స్కీ ప్రతిపాదిస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఉక్రెయిన్ భూభాగాన్ని ఏం చేయాలనేది ప్రజలే నిర్ణయించాలని జెలెన్స్కీ కోరుతున్నాడు. ఎందుకంటే ఎలాంటి భూభాగాలకు సంబంధించిన ఒప్పందమైనా రాజకీయంగా సమాజ్ చేయడం ఖాయం. నిజానికి ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఒకే దెబ్బతో 2 పిట్టలను కొట్టే ప్రయత్నం జెలెన్స్కీ చేస్తున్నాడు. రాజకీయంగా తనకు ఇబ్బందులు లేకుండా జెలెన్స్కీ ఎత్తువేశాడు అంతేనా? ప్రజాభిప్రాయం సేకరించడానికి కొంత సమయం పడుతుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరుకుంటుంది ఇదే. కానీ వాషింగ్టన్ కోరుకునేది మాత్రం అది కాదు. క్రిస్మస్ నాటికి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయాలని అమెరికా యత్నిస్తోంది. క్రిస్మస్ నాటికి ట్రంప్ ప్రణాళికపై పూర్తి అవగాహనకు రావాలని జెలెన్స్కీ కోరుతున్నాడు. సో దీనికి 2 వారాల గడువు ఉంది. దీనికి తోడు ఉక్రెయిన్లో ఎన్నికలు నిర్వహించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. అయితే దీనిపై జెలెన్స్కీ స్పందించాడు. ఉక్రెయిన్లో ఎన్నికలు అవసరం అనుకుంటే కనీసం ఓటింగ్ సమయంలోనైనా కాల్పుల విరమణ పాటించాలని జెలెన్స్కీ తేల్చి చెప్పాడు. దీని గురించి ఆలోచించాలని, రష్యాతో అమెరికా తప్పకుండా ఈ అంశంపై మాట్లాడాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరాడు. దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్లో ఎన్నికలకు జెలెన్స్కీ రెడీగా ఉన్నాడు. కానీ దానికి ముందు కాల్పులను ఆపేయాలంటున్నాడు. ఈ పరిణామాల మధ్య డొనాల్డ్ ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటున్నాడు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోపు ఈ యుద్ధాన్ని ఆపుతానని ఇదే ట్రంప్ తెగ డప్పు కొట్టాడు. ఇప్పుడేమో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటున్నాడు. యుద్ధంలో మరణాలను ఆపాలనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పాడు. గత నెలలో యుద్ధంలో ఏకంగా 25,000 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలపైన కూడా బాంబులు పడుతున్నాయని వివరించాడు.
చనిపోయిన 25,000 మందిలో చాలా వరకు సైనికులే ఉన్నారని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చాడు. ఈ పరిస్థితులను ఆపడానికి తాను ఇష్టపడతానని ట్రంప్ వివరించాడు. పరిణామాలు ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరించాడు. యుద్ధంలో ప్రతి ఒక్కరూ ఎవరాట వాళ్ళు ఆడుతున్నారని ట్రంప్ చెప్పాడు. ఈ ఆటలే మూడో ప్రపంచ యుద్ధానికి నాందిగా మారతాయంటున్నాడు. కానీ అలా జరగద్దంటున్నాడు. అయితే ఇక్కడ ట్రంప్ చెప్పినట్లు ట్రంప్ కూడా సొంత గేమ్ ఆడుతున్నాడు. అంతేనా? యూరోప్తో, ఉక్రెయిన్తో శాంతి చర్చలతో సహా అన్ని పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ట్రంప్ రగులుతున్నాడు. నిజానికి యుద్ధం పరిణామాలు క్రమంగా తీవ్రతరమవుతున్నాయి. ప్రతి దౌత్యపరమైన పురోగతిలోనూ 2 కొత్త విభేదాలు తలెత్తుతున్నాయి. ఒక విషయంలో ట్రంప్ చెప్పింది నిజమే. ఉక్రెయిన్ యుద్ధం వేల మందిని బలిగొంటోంది. యుద్ధభూమిలో ఫ్రంట్ లైన్లో సైన్యం చేస్తున్న పోరాటంలో పెద్దగా మార్పు రావడం లేదు. ఈ యుద్ధాన్ని తప్పకుండా ఆపాల్సిందే. కానీ ఈ యుద్ధం మరింత తీవ్రతరం అవుతోందని ట్రంప్ నాటో మిత్రులు ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాదు నాటో దేశాలు డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చాయి. బహుశా రష్యాతో యుద్ధం రావచ్చంటున్నాయి. ఈ విషయాన్ని నాటో చీఫ్ మార్క్ రూట్ స్వయంగా చెబుతున్నాడు. 2021లో ఉక్రెయిన్ సరిహద్దులను పరిశీలిస్తున్నట్టుగానే ఇప్పుడు నాటో బోర్డర్స్పై రష్యా కన్నేసిందని రూట్ ఆరోపించాడు. ఉక్రెయిన్ తర్వాత తామే రష్యాకు తదుపరి టార్గెట్ అని వివరించాడు. నాటో దేశాలు ఇప్పటికే ప్రమాదంలో పడ్డాయని రూట్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్కి ఏం జరిగిందో మిత్ర దేశాలకు కూడా అదే జరుగుతుందని గతేడాది తన బాధ్యతలు చేపట్టినప్పుడే హెచ్చరించినట్లు రూట్ వివరించాడు. రష్యాతో యుద్ధాన్ని ఎదుర్కోవడానికి నాటో దేశాలు సిద్ధంగా ఉండాలని రూట్ ఆయా దేశాలకు వార్నింగ్ ఇస్తున్నాడు. వాస్తవానికి యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతే నెక్స్ట్ నాటోను రష్యా టార్గెట్ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఇన్నాళ్లు లైట్గా తీసుకున్న యూరోప్ ఇప్పుడు రష్యా కదలికలపై కన్నేసింది. ప్రతి ఒక్కరూ సైన్యంలో తప్పనిసరిగా పనిచేయాలని, ఆయుధాల కొరతను పూరించుకోవాలని నాటో దేశాలు కొత్త చట్టాలను తీసుకొస్తున్నాయి. అంతేకాదు 5 ఏళ్ల పాటు యుద్ధం సాగించేలా ఏర్పాట్లపై ప్లాన్లు వేసుకుంటున్నాయి. అందుకే యుద్ధంపై నాటో దేశాలు తీవ్రంగా చర్చిస్తున్నాయి. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని నాటో చీఫ్ మార్క్ రూట్ పిలుపునిస్తున్నాడు. 21వ శతాబ్దం తొలి క్వార్టర్ ముగిసే సమయానికి మన ఇంటి ముంగిటికి యుద్ధం వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. తాతలు ముత్తాతలు ఎదుర్కొన్న భయానక యుద్ధాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ యూరోప్ దేశాలకు రూట్ పిలుపునిస్తున్నాడు. అసలు ఉక్రెయిన్ వార్ ఎందుకు తీవ్రతరం అవుతోంది? ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ శాంతిని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు ఒకే రకమైన శాంతిని కోరుకోవడం లేదు. ఉక్రెయిన్లో ఎన్నికలు జరగకముందే యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా కోరుకుంటోంది. రష్యా దూకుడు ఆపేందుకు ఒక ఒప్పందం కావాలని యూరోప్ కోరుకుంటోంది. న్యాయం, భద్రతా హామీలను ఉక్రెయిన్ అడుగుతోంది. ఆక్రమించుకున్న భూభాగాలను తమకు ఇవ్వాల్సిందే అని రష్యా పట్టుబడుతోంది. సో ఇక్కడ అన్ని దేశాలు శాంతి గురించే చర్చిస్తున్నాయి. కానీ ఆ దేశాల ప్లాన్లు మాత్రం ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. ఈ పరిణామాలు ఇప్పుడప్పుడే మారేలా కనిపించడం లేదు. ఇప్పుడు అందరిలోనూ మొదలైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం శాంతి ప్రక్రియ తీసుకువెళ్తోందా, లేక కొత్త యుద్ధం రూపుదిద్దుకునేలా మారిందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.